ఊరెళ్ళిపోదామంటూ ఊరెళ్తున్నాం. ఇది మా ఊరి బస్ స్టాండ్. ఇక్కడ 1 అవర్ వెయిట్ చేశాక బస్ వచ్చింది. అసలు ఆ బస్ కూడా ఖాళీ లేదు. చింతలపూడి వెళ్ళే వరకు సీట్స్ ఖాళీ లేవు. అప్పుడు సీట్ ఖాళీ అయింది, కూర్చున్నాం. మీ ఊరిలో ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లూ ఇస్తా, చూడండి. చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాలిడేస్ ఇచ్చారు కదా, ఎక్కడ ఏ బస్ స్టాండ్ కానీ బస్సు కానీ అస్సలు ఖాళీ లేవు. తర్వాత రూమ్కి వచ్చేసి ఆకలిస్తే టిఫిన్ చేసి అక్కడి నుంచి టీ తాగి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. సిక్స్ అవర్స్ జర్నీ తర్వాత రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం. మేము వెళ్ళింది భద్రాచలం రామాలయం అన్నమాట. మా ఊరు నుంచి 6 అవర్స్ జర్నీ. ఆ రోజు నైట్ ఒకసారి దర్శనం చేసుకున్నాం. 10:30 వరకు గుడి ఓపెన్లోనే ఉంది. దర్శనం చేసుకొని ప్రసాదాలు అవి తీసుకొని మళ్ళీ సరదాగా అలాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి స్ట్రీట్ షాపింగ్ చూసాము. ఏమీ కొనలేదు, కానీ చూసాము. ఇక్కడ బ్యాంగిల్స్, క్యాప్స్, ఫోటోలు, కుంకుమ, దేవుడికి సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నాకు ఈ బాస్కెట్స్ అయితే నచ్చాయి, కానీ కొనాలనిపించలేదు. పక్కన పెట్టడమే కదా అని. బ్యాంగిల్స్ బాగున్నాయి. దేవుడి ఫొటోస్ కూడా క్లాస్గానే ఉన్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్తుంటే మా దేవాకి ఈ బొమ్మ మీద నచ్చిందంటే ఈ బొమ్మ తీసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకొని చాలా అలసిపోయాం. కానీ జర్నీ తర్వాత మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి మార్నింగే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే 2 times దర్శనం చేసుకొని ఉంటుందని చెప్పి ఈవినింగ్ ఒకసారి మళ్ళీ మార్నింగ్ ఒకసారి వెళ్ళాము. మేము 2 days అనుకున్నాం. ఒకరోజు కిన్నెరసాని వెళ్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఎందుకు ఏంటో చెప్తా, చూడండి. మార్నింగ్ లేచి 7 ఆ టైంకి లేచి రెడీ అయిపోయి మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ గోదావరి చూసి తర్వాత టెంపుల్ చూద్దామని చెప్పి వెళ్తున్నాం. మార్నింగ్ వ్యూ బాగుంది గోదావరి. ఆ తర్వాత గోదావరిలో దీపాలు అవి వదిలి నమస్కారం చేసుకొని మా దేవ కాసేపు ఆడుకున్నాడు. ఆడుకొని కాసేపు వీడియోస్, ఫొటోస్ అవి తీసుకొని గోదావరి నుంచి మళ్ళీ టెంపుల్కి అనేది మేము వెళ్తున్నాం. ఆ రోజు అసలు టెంపుల్సే ఖాళీలో 2 hours జర్నీ పట్టింది మాకు. ఆ తర్వాత టెంపుల్ నుంచి రూమ్కి వచ్చి ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఇంకా కిన్నెరసాని వెళ్దాం అనుకున్నాం, కానీ మా వల్ల అవ్వలేదు. అక్కడ నుంచొని 2 hours తర్వాత రూమ్ ఖాళీ చేసి ఇంకా రిటర్న్ జర్నీ అనేది అవుతున్నాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నా, చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. జాబిల్లి ముచ్చట్లు.